అందరికీ నమస్కారం అండి. కొంతమంది ఉన్నారండి నా దగ్గర చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తాం అనుకోండి, ఏదో ఈ మధ్యకాలంలో అంతకుముందు వీళ్ళు ఎవరో బయటికి తెలియని పరిస్థితులప్పుడు వాళ్ళు అసలు ఒక పక్కన పడి ఉన్నట్టు ఉండేవారు. అలాంటిది కొంచెం పేరులోకి ఏదో పొలిటికల్గా ఏదో మొత్తం మీద కొంచెం పేరులోకి వచ్చారు. పేరులోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ జనసంచారం, ఈ మనుషులు, ఈ వాతావరణం అంతాను వాళ్ళకి కళ్ళకి పొరలు అడ్డుకు పడిపోయినట్టు అయిపోయి అడ్డుపడిపోతుంది. అంటే ఎవరో తెలీదు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలీదు. ఇది ఎన్ని రోజులు ఉంటుందండి? ఈ రాజకీయాలు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, పదవులు అవనివ్వండి, ఏదైనా సరే కనీసం ఉద్యోగస్తుడైనా 60 సంవత్సరాలు వచ్చాక రిటైర్డ్ అయిపోతాడు. రాజకీయం అయితే 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతుంది కదండి. ఎప్పుడు ఎవరు వస్తారో మనకు తెలియదు. అలాంటప్పుడు మన దగ్గర ఉండే సంబంధాలు అంటే ఇరుగు పొరుగు, లేకపోతే చుట్టం పక్కం, లేకపోతే తెలిసిన వాళ్ళు, ఎప్పటి నుంచో మనల్ని చూసిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు మనకు తారసపడ్డారు. తారసపడినప్పుడు ఏమండి పలానా వాళ్ళు తెలుసా మీకు? వాళ్ళు మా వాళ్ళేనండి, ఇలా మా చెల్లో, మా అక్కో, మా అన్నయ్యో, మా తమ్ముడో, మా నాన్నో, మా అమ్మ ఏదో ఒకటి చెప్తారు కదా. చెప్పినప్పుడు అలాగా అండి మాకు తెలియదండి, వాళ్ళు ఎవరో ఎప్పుడు చూడలేదండి. చూస్తారండి, పక్కనే ఉంటారండి, ఎప్పుడు ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారండి. అప్పుడు యువతల వాళ్ళు ఒక పలుకుబడిలోనూ ఉన్నప్పుడు వీళ్ళ చెయ్యూత కావాలని తిరిగిన వాళ్ళు, ఇంకొకళ్ళు చెయ్యూత కావాలని తిరిగిన వాళ్ళు ఇప్పుడు కొంచెం పుంజుకునేటప్పటికి, ఇటు దట్టు తిరగబడేటప్పటికి ఇప్పుడు వీళ్ళు ఎవరో తెలియదు, అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పారంట. అవతలాడు బాధపడ్డారు నా దగ్గర. ఏమంటే తెల్లారులు ఎత్తే మొహమొహాలు చూసుకోవాలి కదా, ఇలా అని మాట్లాడారండి వాళ్ళు. అసలు తెలియదు అన్నారండి, నాకు ఆశ్చర్యం వేస్తుంది అనేసి ఆవిడ ఆశ్చర్యపోయి చెప్పింది నాకు. ఎన్ని రోజులండి? ఒక 5 సంవత్సరాలు లేదు 10 సంవత్సరాలు తర్వాత మామూలే అంతాను. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వీళ్ళకెందుకు బాధ కదండి. పెద్దోళ్ళు బాగానే ఉంటారు, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, మనకెందుకు ఆ రాజకీయాలు? ఇరుగు పొరుగు అన్న తర్వాత ఒకళ్ళనొకళ్ళ అనుబంధాలు ఉండాలి. కష్ట సుఖాల్లో ఒకరికొకళ్ళ అవసరాలు ఉంటాయి. నేను చెప్తా ఉంటాను ఎప్పుడు, బంగారు పళ్ళానికైనా గోడ సేర్పు కావాలి. అంతకుముందు వాళ్ళ సహాయం తీసుకున్నప్పుడు అనిపించలేదా? ఇప్పుడు నీ సహాయం ఏదన్నా అడుగుతారేమో అని వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని అన్నాము అంటే అది అవతలకి ఎంత బాధ అనిపిస్తే నాకు చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే అటువంటి సిచ్యువేషన్ ఎవరో తెచ్చుకోకూడదండి. ఏది శాశ్వతం కాదు. వెళ్తా ఇలా కూలిపోయింది. ఎంతమందో 200 చిల్లర ఏదో అని చెప్తున్నారు, అంతమంది నష్టపోయారు. ఒకరికొకరు సంబంధాలు లేవు, తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు. ఒకళ్ళైతే ఏకంగా ఫ్యామిలీయే కూలిపోయారు, చచ్చిపోయారు. అలాగా ఎవరో ఒక ఆవిడ మట్టుకు ఫ్లైట్ ఏదో తేడా వచ్చిందని ప్రయాణం ఆఫ్ చేసుకున్న ఒక్క ఆవిడ సేఫ్ అయింది. అలాంటి సిచ్యువేషన్లు జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు బోర్డు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు. ఈ అనుబంధాలు దూరం చేసుకునే విధంగా మాట ఎందుకండి మాట్లాడతాం? కత్తి కన్నా పదునైందండి మాట. కత్తెట్టి పొడిచేస్తే ఒకసారే, కానీ కత్తి కన్నా పదునైంది మాట. ఆ మాట వల్ల పడిన బాధ వాళ్ళు చాలా బాధపడతారు. అది చాలా తప్పు. ఇది తిరగబడింది అనుకోండి, ఎప్పుడైనా తిరగబడినప్పుడు మళ్ళీ వాళ్ళ అవసరం మనకు వస్తుంది కదా, తప్పనిసరిగా వస్తుంది. నేనైతే ఏమనుకుంటానంటే ఏ ఒక్కళ్ళని కూడా మర్చిపోనండి. నాకు అసలు వాటితో సంబంధం కూడా ఉండదు. అందరూ కావాలి, అందరితో మాట్లాడతాను. వాళ్ళు ఎవరు వచ్చి నన్ను పలకరించినా పలుకుతాను, నేను చూసినా నవ్వుతాను, పలకరించినప్పుడు కూడా అవతల వాళ్ళు స్పందన ఎలా ఉందో చూసుకుని పలకరింతారు. కొంతమంది ఉన్నారు అసలు తెలియనట్టే వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నారంటే వస్తారు. మనకు కావలసిన బంధాలు కలుపుకోవాలనుకున్నప్పుడు కొన్ని పక్కన పెట్టి మరీ కలుపుకోవాలి. అందుకే నాకేం తెలుసు అని అనుకోకూడదు. ఏమంటారు చెప్పండి? మాకు వ్యాపారాలు వచ్చేస్తున్నాయి, రోడ్డమ్మట అవి వచ్చేస్తాయి వీడియోలోకి ఇప్పుడు.